గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం వ్లాగ్ తీయబోతున్నాను అంటే డైరీ వ్లాగ్. ఈరోజు మా ఇంట్లో ఏమైనా స్పెషల్స్ లేకపోతే ఎలా చేస్తాము, ఒక రోజు ఎలా గడుపుతుంది మాకు అనేది ఈరోజు వ్లాగ్ని చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. అలాగే మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ఇంకా సపోర్ట్ని అందించాలని కోరుకుంటున్నాను. మా తాతయ్య వాళ్ళు వచ్చారు. ఆ సందర్భంగా ఈరోజు వంటలో కొంచెం స్పెషల్ ఉంటుంది. ఆ స్పెషల్ ఏంటి అనేది వ్లాగ్లో పూర్తిగా చూపిస్తా. ఈరోజు కర్రీ ఏం చేస్తున్నామంటే పన్నీర్ కర్రీ చేస్తున్నాం. సో ప్రాసెస్ లాగా అయితే వెళ్దాం రండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆయిల్ వేసుకోవాలా, ఏం అవసరం లేదు కదా. ఐటమ్స్ పేరు తెలివి వేసేస్తున్నా చూడండి. మా అమ్మ పెట్టింది. అండ్ దిస్ ఓకే, ఇదేంటో చూద్దాం. హాట్ వాటర్ చూస్తారా? హాట్ వాటర్. ఈ స్టవ్ ఆల్రెడీ సిమ్లో ఉన్నట్టు ఉంటుంది, కానీ మనం కొంచెం లైట్గా పెట్టుకొని చెయ్యాలి. అదే స్టవ్ ఆరిపోతుంది. స్టవ్ ఆర్పేసింది దెబ్బకి, సిమ్ పెట్టే నెపంతో. చాలు, ఈ గరిటతో కలుపుదాం. లైట్ గా ఫ్రై చేసుకోవచ్చు. తాగంటే మాడిపోయింది. బ్యూటిఫుల్. నెక్స్ట్ ఇది వేసాం కదా, ఇది వేసిన తర్వాత ఆకు వేద్దాం. ఆకు ఇదంతా వేసానండి మా అమ్మ. ఓకే గాయ్స్, వేసుకున్నాం, వేగనిద్దాం. ఆకులు వేగు ఫాస్ట్గా. అండ్ మీకు మా అక్కని చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్, ఈరోజు వ్లాగ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అంటే కర్రీ కావాల్సినవన్నీ మేమే ప్రిపేర్ చేస్తున్నా. అయితే కట్ చేశాను. ఫ్రై అవ్వనట్టుగా ఫ్రై చేసుకోవాలి వీటిని. తర్వాత మనం దీంట్లో ధనియాలు అలాగే జీలకర్ర వేసుకోవచ్చు. నా మొహన్ ఎంత వేయాలి? ఎన్ని వేయాలి? 2 స్పూన్సా? ఓకే, 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు, అండ్ హాఫ్ జీలకర్ర వేద్దాం. హాఫ్. కలుపుదాం. ఓకేనా? మనం స్టవ్ ఆఫ్ చేసేసినా కూడా ఆ హీట్ కి ఇవి ఎలా అయిపోయినాయో చూడండి. ముద్దకు పెట్టుకో. స్మెల్ అవ్వట్లేదు, నాకు కొంచెం స్మెల్ రావట్లేదు. బట్ ఓకే, ఇది చల్లారిద్దాం. ఓకేనా? చూసారు కదా, అక్కడ చాలా తంటాలు పడి వేపింది ఉండే. దాన్ని ఒక పక్కకు పెట్టేసాం. అది చల్లారాక తంత ఇంకేం చేయాలో అనేది మా అమ్మ ఎలాగో చెప్తుంది అనుకోండి. అది చల్లారి గ్యాప్లో మేమైతే పైకి వచ్చామన్నమాట. బట్టలు ఆరబెట్టడానికి
ఏదో ఒక పని అవ్వాలి కదా, అందుకని వచ్చేసా. పైకి వెళ్ళి ఇప్పుడు దాని తర్వాత ప్రాసెస్ ఏంటని తెలుసుకొని కిందకి వచ్చి ఇప్పుడు ముగ్గు మొదలెట్టాలి. ఫాస్ట్ కిందకి వచ్చేసాను. లోపల తాతయ్య వాళ్ళు ఎక్కువ సినిమా చూస్తున్నారు, పాత సినిమా. మనకి ఇంకా కిచెన్లోనే పని కాబట్టి కిచెన్లోకి వచ్చేసాను. తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇంకా చూడండి ఎలా నచ్చింది. So beautiful, so elegant, just looking like a wow. Friends. Anna vandutunna. Rice. Rice. Okay. ఇప్పుడు ఏం చేయాలి? బియ్యం కడిగి పెట్టా. బియ్యం కడుగుతుంది, కడిగింది కూడా చూపెడతానండి. ఇలా కలపాలి. సో ఇక పైన మేము వీడియోస్ చెయ్యాలని అనుకుంటున్నాం. కంటిన్యూగా పెట్టాలని కూడా అనుకుంటున్నాం. అదే కంటిన్యూగా పెట్టాలనుకుంటున్నాం. చెప్పు. శుభ్రంగా కడుక్కోవాలి బియ్యాన్ని. ఆ కడిగిన నీళ్ళు ఒక్కొక్కసారి పాడేస్తా, ఒక్కొక్కసారి రాస్తా. ఎప్పుడైనా దాచావా? దాచాను ఎప్పుడు తెలియక. సో గైస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఛానల్ని. సపోర్ట్ ఇవ్వండి ఛానల్కి, మాకు. స్టవ్ ఆన్ చేసుకుందాం. బియ్యం దాంట్లో పెట్టుకుందాం. వాటర్ వేయలేదు, ఇప్పుడు వాటర్ వేస్తుంది. ఒక ఎంత వేస్తుంది? ఒక హాఫ్ వేస్తాను. గింజి అప్పుడే తీయను నేను, కొంచెం వేడెక్కక. సో అన్నం అలా అవుతూ ఉంటుంది. ఇటు పక్కన చల్లారుతుంది. మా అమ్మ వచ్చాక మిగిలిన ప్రాసెస్ కూడా చేసేస్తాం. ఫాస్ట్గా చేయడానికే చూస్తున్నాం మేము కూడా. టైం ఇక్కడ చాలా లేట్ అయిపోతుంది. అప్పుడే 12 అయిపోయినట్టుంది. 12 ఏం కాదు, 11:30 అవుతుంది, ఇంకా అవ్వలేదు. కష్టపడినట్టు ఓన్లీ బియ్యం తీసి కడిగింది అంతే, ఏదో కష్టపడినట్టు. అది కూడా ఒక పనే కదా. ఏ పని చేసినా నేను ఆలోచిస్తాను. నేను టీ పెడుతున్నాను, ఓ పక్కన అన్నం పెట్టాను. గింజ తీయాలి ఫ్రెండ్స్. నేను మా అక్కకి చెల్లిని. ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి. ఇందాక ఫ్రై చేసినవి ఇప్పుడు మిక్సీ పట్టాలి. సో ఇది పేస్ట్ చేసిన తర్వాత చూపిస్తాను. నేనే పట్టేది. ఫస్ట్ పౌడర్ చేద్దాం, ఆ తర్వాత ఏం చేయాలో తర్వాత చూపిస్తాను. తర్వాత పేస్ట్ చేయాలి వాటర్ వేసి. దీనిలో కొన్ని గసగసాలు కూడా వేయాలి. దీంట్లో గసగసాలు కూడా వేయాలంట. అది నా పని, నేను వేస్తాను. ఇలాగే నేను వేస్తాను, నువ్వు మిక్సీ పట్టు. ఇంత వద్దు, నేను వేస్తాను. అమ్మ చూడు, ఇంకొద్దిగైనా. జాత అయ్యో మిక్సీ జార్ కనబడట్లేదు. వేసేసాను, చూపిస్తా. ఇది వావ్. ఇప్పుడు ఫస్ట్ వేస్తాను. ఒక పక్కన అన్నం వచ్చింది, ఓ పక్కన మిక్సీ పడుతున్నది.
పౌడర్ అయింది. సో ఇప్పుడు వాటర్ వేసి పౌడర్ చేయాలంట, పేస్ట్ చేయకూడదు. దీంతో అయిపోయింది, పౌడర్ చేసింది. వాటర్ గట్టి ఇంకేం వేయక్కర్లేదు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడైతే ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవచ్చు. రండి రండి రండి. ఓకే, ఇప్పుడైతే ఇది నేను ఇంకా స్టవ్ వెలిగించకుండా అది పెట్టాను. ఫస్ట్ స్టవ్ వెలిగిద్దాం. స్టవ్ ఆన్ చేసి దీని మీద పెట్టి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేద్దాం. మంచి సిమ్లో పెడదాం. One, 2 and 3. 3 స్పూన్స్ ఆయిల్ వేసాను. సరే చూసారా, ఇప్పుడు హైలో పెట్టేద్దాం. ఆనియన్స్ వేసేద్దాం. సారీ గాయస్, నేను మా అక్క ఇప్పుడు ఏం చేసిందంటే బయట ఏదో తేడానికి వెళ్ళింది. ఒక నిమిషం చేయి కాలేదు అర్థం. బయట తేడానికి వెళ్ళింది. నేను ఏం చేశానంటే గేట్ వేస్తాను. అందుకే అక్క కెన్ యూ ప్లీజ్ హోల్డ్ ఇట్. ఏం వెతుకుతున్నావు? గరిట. ఏం చేసామో చెప్పు. ఏంటండి జీడిపప్పులు తేడానికి కోసమని వెళ్తే తొలిపి వేసేసి లోపలికి వచ్చింది. ఇలాంటివి చేస్తుంది అమ్మగారు. తలుపు ఎవరికి వచ్చేస్తారని చెప్పి కలిపేస్తారు ఫ్రెండ్స్. నాకు తప్ప ఏమైనా ఉందా? లేదు కదా. సరే ఇప్పుడు మనం 1/2 సాల్ట్ వేయాలి. నాకు ఎవరు చెప్పరండి, నేనే చేసుకుంటా ఉండాలి. అబ్బా 1.5 మిక్స్ చేద్దాం. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోతున్నాయి. దగ్గరకు వచ్చింది. ఫ్రై అవడానికి దగ్గరకు వచ్చింది. ఫ్రై అయిపోయింది, కొంచెం వెయిట్ చేద్దాం. నమస్కారం అండి, ఏం చేస్తున్నారు? ఈరోజైతే పన్నీర్ కర్రీ వండుతున్నాం. మా అమ్మ ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంటే మేము కర్రీ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు కారం వేసేద్దాం. ఇందులో చూడక్క వేసేద్దామా? మా చెల్లి అక్కడ పని చేస్తుంటే నేను అటు ఇటు తిరగడం సరిపోతుంది. ఇప్పుడు కారం వేసేస్తాం. సరే ఇప్పుడు కారం వేద్దాం. ఎన్ని స్పూన్స్? 2 స్పూన్స్ కారం వేద్దాం. ఎందుకు నవ్వుతున్నా? నాకే తెలుసు. అనవసరం నవ్వకూడదు. కర్రీ మొత్తం సిమ్ లో పెట్టే చేయమంది అమ్మ. 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్. ఇంగ్లీష్ చెప్పానా? 2 స్పూన్లు కారం వేసుకున్నా. ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను. నేను సిమ్లో పెట్టుకొని చేస్తున్నాను, ఎందుకంటే అమ్మ సిమ్లో పెట్టనుంది కాబట్టి. ఈ బ్లాగ్ ఇంటికి కుకింగ్ బ్లాగ్. ఈ బ్లాగ్ ఎంతకి కుకింగ్ బ్లాగ్. కొంచెం
చూసారా, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీనిలో కొన్ని నీళ్ళు వేసుకుందాం. ఇటు పక్కన ఏదో చేస్తాం, తెలియదు, చూద్దాం. నీళ్ళని కొన్ని నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ అంతా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. చూసారు కదా, పన్నీర్ ముక్కలుగా కోయడం అయిపోయింది. ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసాను. ఇప్పుడైతే పన్నీర్ అందులో వేసేద్దాం. ఎందులో? కర్రీలో. వావ్, సో బ్యూటిఫుల్. సో ఒకసారి లైట్గా కలుపుకుందాం. అయిపోయిందా మ్యామ్? అవుతుంది మ్యామ్ అంటే చూడండి, కర్రీ కర్రీ ఇంకా అవ్వాలి. ఇప్పుడే కదా పన్నీర్ వేసాం. ఆ పన్నీర్కి మసాలా బాగా పట్టాలి. సో మనం కొద్దిసేపు అయితే అలా ఆమరేద్దాం. ఓకేనా? క్లోజ్ చేసేస్తున్నాను. ఒక 2 minutes అలా మగ్గనిద్దాం. సరే, కర్రీ అయిపోయాక మళ్ళీ చూపిస్తాను. వంటం అయిపోయింది బాగా. మేము ఇప్పుడు కొంతసేపు అయిన తర్వాత మేమైతే కంప్యూటర్ క్లాస్కి వెళ్తాం. ఆ తర్వాత ఇంటికి వచ్చాక చెప్తాం. మొత్తానికి ఒకటైతే కంప్లీట్ చేసింది. ఓకే, క్లాస్ నుండి ఇంటికి అయితే వచ్చేసాం మేమిద్దరం. కాస్త అయితే రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు కూడా స్పెషల్ చేయాలి కాబట్టి కొంచెం రెస్ట్ అవసరం. యా, ఇప్పుడైతే స్పెషల్ ఏంటి అంటే ఈవినింగ్ బిర్యానీ చేస్తున్నాం అన్నమాట. బిర్యానీ. సో ఇప్పుడు బిర్యానీకి నేను మసాలా అయితే పడుతున్నాను. ఫస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలి. అది రెడీగా ఉంది. ఇప్పుడు వెళ్ళి మిక్సీ పట్టింది. సరే రండి నాతో పాటు. సరే రండి నాతో పాటు. ఇవ్వండి, మిక్సీ జార్లో కావాల్సినవి తీసేసుకున్నాను. మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టేద్దాం. మిక్సీ ఎలా పడుతుందో చూద్దాం. పట్టు. ఇందుకే ఏం వండుతున్నావు చెప్పావా? బిర్యానీ. ఎస్, బిర్యానీ వండుతున్నా. పేస్ట్ చేయాలి. దీనిలో వాటర్ వేయాలి. వాటర్ వేసి బాగా పేస్ట్ చేస్తే. ఏం చేస్తున్నావు? వాటర్ వేసి మిక్సీ. సరే, వాటర్ వేసింది. ఈరోజు చాలా చాలా పనులు చేసేస్తున్నాం ఈ రోజంతా. దిస్ ఈజ్ కుకింగ్ వ్లాగ్ అండర్ డే వ్లాగ్. పట్టడం అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే నేను ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేస్తాను. చూసారు కదా నేను ఎంత బాగా పట్టాను. తీసుకుని పక్కన పెట్టేసాము. మళ్ళీ పొద్దున్నలాగే ఇవ్వండి, పొద్దున్నలాగే మళ్ళా నేను ఇప్పుడు ఫ్రై చేయాలి. తర్వాత మసాలా పట్టాలి.
సో గాయ్స్ ఇంకో మిక్సీ పట్టడం ఆ పని అయిపోయింది. ఇప్పుడైతే నేను మసాలా ఫ్రై చేస్తున్నాను. మార్నింగ్ లాగా బాగా ఫ్రై చేసి దీన్ని కూడా మిక్సీ పట్టేయాలంట. సో ఒక లిప్ చేసుకో. సో బ్యూటిఫుల్ కదా. బాగా ఫ్రై చేసి చూడండి దీనిలో ఏమేమి వేసిందో. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత నేను మిక్సీ పట్టుకుందాం. అప్పటిదాకా ఇది ఫ్రై అవుతుంది. అమ్మో వదిలేసాను, వేడి ఉంది. మార్నింగ్ మా చెల్లి చేయడం వచ్చేసారు, ఇప్పుడు నేను చేస్తాను. కాబట్టి ఇప్పతే వచ్చాక నా పని అయిపోతుంది. ఇప్పుడు కలుద్దాం. ఓకే గాయస్, ఇప్పుడైతే కర్రీ వండుదాం. ఫస్ట్ ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవచ్చు. Two, 3 and 4. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ 1.5 వేద్దాం. 1.5. దీంట్లో కొన్ని ఉన్నాయి, ఇంకోటి వేసేద్దాం. సిమ్లో పెడదాం గైస్. ఆరిపోయేలా ఉంది. అక్క వాట్ ఆర్ యూ డూయింగ్? మార్నింగ్ చేసినట్టుగానే ఇంకో ఈ ఫ్రై చేశాను కదా, ఇప్పుడు ఇది మిక్సీ పట్టాలి. ఓకే, కోసం తీస్తున్నాను. అదేంటి? ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుకు చూపించేసాను కదా. ఓకే. ఓ నుంచింది మామూలుగా చూడండి. మిక్సీ జార్ పట్టేసాను. మిక్సీ ఇప్పుడు మనం కదా ఇంకా అవ్వాలి. ఇది సిమ్మలన్నీ బాగా ఉంటుంది. ఓకే, మనం దీన్ని క్లోజ్ చేసేసుకున్నాం. ఓకే, ఇంకొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత, ఇంకొంచెం అయిన తర్వాత మనం చికెన్ అయితే వేసుకుందాం. పోవట్లే నుంచి. దీని మీద పెట్టేసుకోవచ్చు. అయితే ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యి, సో ఇలా ఫ్రై అయ్యి చికెన్ వేద్దాం. చికెన్ ఇందులో వేసేస్తున్నాను. అమ్మ సాల్ట్ ఎంత వేయాలి? పసుపు అంటారు దాన్ని. పసుపు. ఓమ్మో 1 స్పూన్ ఆఫ్ 80.
ఏం వేసావు అక్క? నెయ్యి, నెయ్యి ఒకటే వేసావా? ఓకే. ఆయిల్. ఆయిల్ అలాగే నెయ్యి వేసారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం వేయాలి? ఓ ఇది ఇప్పుడు కడగాలి, బియ్యం కడగాలి, బిర్యానీకి కావాలి కాబట్టి. ఒక గిన్నెలోకి అయితే ఒక కుండలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు ఇదంతా కడగాలన్నమాట. బాగా కడిగేసి మనం ఇప్పుడు ఒకసారి బిర్యానీ కూడా చేస్తాం. ఉల్లిపాయలు కలిపేద్దాం. కొద్దిగా అవ్వాలి. దీనిలోకి బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకున్నాం, మసాలాలు అవి ఒకసారి కలిపేసుకున్నాం. అంతా బాగా కలిపేసుకోవాలి. ఓ పక్కన బిర్యానీ, ఇంకో పక్కన కూర కూడా అవుతుంది. రెండు టైం పట్టేలా ఉంది. క్లోజ్. జస్ట్ ఇప్పుడే వేసాను. ఇందాక పెట్టిన మసాలా కూడా వేసేస్తున్నాను అన్నమాట ఇప్పుడు. వావ్, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది నాకైతే. ఓ మై గాడ్. ఇప్పుడు దీన్ని బాగా కలిపేద్దాం. కలిపే ఓ పక్కన బియ్యం కడిగి పెట్టారు, ఇంకో పక్కన ఇప్పుడే మసాలా వేసాను కదా, పట్టిన మసాలా అది కూరలో కంట. ఇది పక్కన ఓ పక్కన దెబ్బలు తినడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఇంకో పక్కన ఏమో బిర్యానీ అవుతుంది, ఇంకో పక్కన ఏమో కూర అవుతుంది. బిర్యానీ కలిపిస్తాను, ఒకసారి మీకు కలిపిస్తా చూడండి. చాలా బాగుంటుంది. క్రెడిట్ గోస్ టు మీ కర్రీ. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, బాగా మగ్గుతుంది. ఈ గిన్నెలో అయితే వాటర్ తీసుకున్నాను ఫుల్గా. బిర్యానీలోకి వేయాలంటే దీనిలోకి వేయాలంటే ఇప్పుడు ఇంకోసారి కూడా నీళ్ళు వేసేసుకుందాం. ఇవి మరగడానికి ఇంకో చాలా టైం పడుతుంది కాబట్టి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మనం. అది ఎలా మరుగుతూ ఉంటుంది, అందులో మనం ఒకసారి కూర కూడా చూసేసుకోవచ్చు. వంట గట్టంగా అయిపోయింది. ఇప్పుడు భోజనం చేసేస్తాం. సరే, తింటతో ఈ బ్లాగ్ అయితే మర్చిపోయింది. బాయ్ బాయ్. కానీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇదిగో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ని ఇంకా మా ఛానల్కి అందించండి. సో మళ్ళీ ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు రావాలి అని అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.